ఎలక్షన్కి వస్తే కంపల్సరీ మాగంటి సునీతనే గెలుస్తారు. ఎందుకంటే మాకు ఎమ్మెల్యే సాబ్ ఎట్లా చేశాడంటే మాకు ప్రతి గల్లీకి ఇంటికి వచ్చి అమ్మ మీకు ఏం ప్రాబ్లం ఉంది ఏందని అడిగి గోపీనాథ్ అంటే అర్ధరాత్రి అన్న ఇట్లా మాకు ప్రాబ్లం ఉందంటే అన్నలాగా వచ్చి ఎప్పుడు ఆయన ఎమ్మెల్యేలాగా లేడండి, ఒక మాకు ఇంటి పెద్ద దిక్కులాగా వచ్చి చూశాడండి. అసలు ఇంత ఎందుకండి కరోనా టైంలో మాకు కన్న తండ్రి లాగా మేము 2 నెలలు 3 నెలలు అన్నం వండుకోలేదండి. ప్రతిరోజు డిజైన్లో భోజనాలు కరోనా టైంలో. అప్పుడు మేము వెళ్ళి పేదోళ్ళం అండి, మా ఆయన ఆటో నడిపిస్తారు, మా చాలా పేదోళ్ళం మాలాగనే మా గల్లీలో మా బస్తీలో అందరం. కానీ అందరు గిన్నెలు తీసుకెళ్ళేసి మనం ఇంట్లో వండుకున్నట్టు పప్పు కూరగాయలు అన్నీ తీసుకొచ్చుకొని తిన్నామండి కరోనా టైంలో. ఆ టైంలో ఆదుకున్న తండ్రి లేకున్నా పోయాడన్నట్టు బాధపడుతున్నాం. మళ్ళీ మా డిజైన్ ఎమ్మెల్యే గారండి మాగంటి గోపీనాథ్ గారు చాలా మంచి అన్న, మాకు పెద్దన్నలాగా ఉన్నాడు. అసలు ఏ పండుగ వచ్చినా మాకు రంజాన్ వచ్చిందంటే మాకు అన్న పేదోళ్ళకి అందరికి సాయం చేశాడు. క్రిస్మస్ వస్తే క్రిస్మస్ వాళ్ళకి ఇచ్చాడు, బతుకమ్మ కాస్తే బతుకమ్మ చీరలు ఇచ్చాడు. మాగంటి గోపీనాథ్ అంత మంచి లీడర్ మనం చూడబోలేమండి. చాలా అసలు మంచోడు గోపీనాథ్ అన్న. బోరబండ డివిజన్లో కాంగ్రెస్ అరాచకాలు గడిచిన 20 నెలల నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలో రావడానికి ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీలు, వీటిలో 420 హామీలపై ఏది కూడా అమలు చేయకుండా మళ్ళీ బోరబండలో మరి ఏదైతే మాగంటి గోపీనాథ్ మరణానంతరం ఉప ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దాన్ని సాకుగా వాళ్ళు ఇక్కడ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బోరబండ ప్రజలు మాత్రము మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధికే ఇక్కడ ఉన్న ప్రజానికం మొత్తం కూడా మొగ్గు చూపుతున్నారు. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు ఏదైతే పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన వారిపై విపరీతమైన అరాచకాలు దౌర్జన్యాలకు పాల్పడుతూ వాళ్ళ ఇండ్లను కూలగొడుతూ తర్వాత వాళ్ళకి ఏదైతే ఎక్కడ కూడా నిలకడ లేకుండా మరి వాళ్ళని చాలా విధాలుగా వ్యాపారస్తులను, వీధి వ్యాపారస్తులను కానివ్వండి, ఏదైనా వ్యాపారం చేసుకునే వారిని అనేక రకాలుగా ఇబ్బందులను గురి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోరబండ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రతిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత మరి బీఆర్ఎస్ పార్టీకే ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారని మరి ఏదైతే అభ్యర్థిని మరి మాకు ప్రకటించడం జరిగిందో మాగంటి సునీత గారిని వారికి అత్యధిక మెజార్టీలో గెలిపించడానికి బోరబండ ప్రజలందరం కూడా సిద్ధంగా ఉన్నారు. సపోర్ట్ ఇవ్వడం ప్రజలంతా ఏకంగా గోపీనాథన్న గారికి సత్యమణికే ఇస్తారు. మళ్ళా కేసీఆరే రావాలా. కేసీఆర్ లేకపోతే తెలంగాణకు దిక్కు దేశాయే లేదు. కేసీఆర్ అనేటోడు జాతిపిత ఎంత గొప్పడో, గాంధీ ఎంత పేరుందో అంతమనం మనకు చేసిన వ్యక్తి. ప్రాణాల వరకు పోరాడిండు. ఏం చేస్తారు ఆయన? అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకున్నాం. మళ్ళీ మనం పోగొట్టుకుంటే అది చాలా దారుణం. జూబ్లీహిల్స్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచి మెజారిటీ మాగంటి సునీత గోపీనాథ్ గారికి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏం లేదు. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారు చాలా మంచిగా స్పందించి ప్రతి ఒక్క మనిషికి కావాల్సిన ప్రతి అవసరతలను అతని దగ్గరికి వెళ్తే ప్రతిదీ తీర్చేవాడు. చాలా మంచి మనిషి ఆయన. ఇప్పుడు మా మధ్యలో లేడు, కానీ ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి జూబ్లీహిల్స్లో. మళ్ళీ వాళ్ళ మిస్సెస్ను నిలబడి మేము ఆమెని గెలిపించుకోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసిన సేవలు చాలాగా ఉన్నాయి. అందు గురించి మేము మళ్ళీ మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీకి మేము ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము ఎట్లయినా వాళ్ళకి గెలిపించాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇంకోటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేయాలని చెప్పి చెప్తుందో కానీ ఏది చేయలేకపోయింది. సో ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. అందుకే మేము బీఆర్ఎస్ పార్టీని మరలా తిరిగి ఈ ప్రభుత్వంలో తీసుకొని రావాలని మేము అందరం ఆశిస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ అంత అరాచకం ఎక్కడ లేదు. అందు గురించే అసలు అనవసరంగా మేము కేసీఆర్ను ఓడగొట్టి తప్పు పని చేసినాము. చెప్పు తీసుకొని మేమే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇంత నమ్మించి గొంతు కోసి ఇంత మోసం చేస్తారని అనుకోలేదు మేము. అన్ని పరిస్థితుల్లో ఎన్ని విధాలుగా ఆలోచన చేస్తే కేసీఆర్ గవర్నమెంటే పక్కా. వీళ్ళు ఏదైనా అరాచకాలు సృష్టించి ఈ ఉప ఎలక్షన్లలో వాళ్ళు గెలిస్తే గెలవచ్చేమో, కానీ మళ్ళా సాధారణ ఎలక్షన్లో వచ్చేది మాత్రం కేసీఆర్ గారే అని ఖచ్చితంగా ప్రజలు దృఢ విశ్వాసంతో ఉన్నారు. మీరు కూడా కేసీఆర్ గారికి ఓటేయండి. ప్రజల అభిప్రాయం తరపున మిమ్మల్ని కూడా మీడియాను కోరుకుంటున్నా. మీడియా కూడా ఆంక్షలు పెట్టిండు, అది మీరు మర్చిపోకండి దయచేసి. మేము మాట్లాడే మా మాటలన్నీ ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చేరవేసే విధానంలో మీరు మీడియా చూపిస్తే మంచిగా ఉంటుంది.